సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. విద్యావాహిని. ఎవ్రీవన్ నీడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్. ఈ విద్యావాహినిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనంతకోటి పరబ్రహ్మ స్వరూపుడు, ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, సర్వాంతర్యామి, తేజోమూర్తి, సర్వదేవత అతీత స్వరూపుడు, కోటి తల్లుల ప్రేమమూర్తి ఏమి చెప్పారో చూద్దాం. ఈ విద్యావాహినిలో 74 పేజెస్ ఉన్నాయి. ఇయర్ 2025 74 పేజెస్ ఉన్నాయి. 19 చాప్టర్స్, టోటల్ చాప్టర్స్ 19. అందులో 16, 17, 18, 19 ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇదొక పార్ట్ అనుకోండి, ఇంకొక పార్ట్ నెక్స్ట్ దాంట్లో రిలీజ్ చేస్తా. సమదృష్టి, శుభదృష్టి, ఆదర్శ విద్యార్థి లక్షణములు. ఆదర్శ విద్యార్థికి ఏ లక్షణములు ఉండాలి? విద్యార్థి సమస్త ప్రాణికోటి యందు దయ, కరుణ, ప్రేమలు కలిగి ఉండాలి. భూతదయ విద్యార్థికి రెండవ గుణము. ఏ జీవిని తిరస్కరించినా, బాధించినా భగవంతుని తిరస్కరించినట్లే, భగవంతుని బాధించినట్లే అని గీత పదే పదే ఉపదేశించుచున్నది. ప్రేమ, దయ అను దైవగుణములు కేవలము మానవుల వరకే పరిమితం చేయక సమస్త ప్రాణికోటి యందు విస్తరింపచేయాలి. సమస్త ప్రాణికోటి యందును దయ, ప్రేమలు చూపవలను. సమదృష్టే శుభదృష్టి. అట్టి శుభదృష్టి కలవాడే నిజమైన విద్యావంతుడు. సమదృష్టి కలవాడు విద్యావంతుడు. భారతీయ విద్య విశాలమైన ఉత్కృష్టమైన ఆదర్శమును ప్రబోధించుచున్నది. ఈనాడు అట్టి ఉత్కృష్ట భావమును వీడి సంకుచిత విద్యలను నేర్చి సమాజమునే కలుషితము గావించుచున్న విద్యా విధానము దేశానికే ప్రమాదము. కాన విద్యా విధానములో విశిష్టమైన మార్పులు రావాలి. 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 ఎందుకు 5 సార్లు చెప్పానంటే వెరీ 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 ఇంపార్టెంట్. అంటే చాలా మోడిఫికేషన్స్ చెయ్యాలి. ప్రజెంట్ విద్యా వ్యవస్థ కమర్షియల్, ఇంకా చాలా మార్పులు అయితే రావాలి కూడా. కరెక్ట్గా లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్. అది స్వామి బోధించినది కరెక్టేనండి. అది సమాజ శ్రేయస్సే ఉత్తమోత్తమైన ధర్మము. మనస్సు మలినమైతే భావాలను మలినమే అగును. మనస్సు మలినమైతే భావాలు కూడా మలినమే అగును. క్రోధ, ద్వేష, అసూయాదులతో దుర్మార్గమునకు గురి కారాదు. విద్యార్థులకు విశాలమైన భావములు ఉండవలను. కృతజ్ఞతాతత్వములో చేరవలను. అప్పుడే అట్టివారు ఉత్తమాధిపత్యమునకు అధికారి కాగలరు. అట్టి వారినే సమాజం కూడా గౌరవించును. స్వార్థ భావాలు, సంకుచిత భావాలు ప్రక్కకు నెట్టవలను. చాప్టర్ నెంబర్ 17. విద్యార్థి సుమతి కావాలి, దుర్మతి కారాదు. దాని గురించి హెడ్లైన్స్ చూద్దాం. అసూయ, ద్వేషములు మానవుని నాశనము చేయును. ఎవరికైతే అసూయ ద్వేషములు ఉంటాయో వారు నాశనం అవుతారు అని అర్థము. అసూయ ద్వేషములు మానవుని వినాశమునకు దారితీయును. విశాల భావములు తలంపులను పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసము ప్రతి విద్యార్థికి అత్యవసరము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. నెంబర్ 18. అందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎసెన్షియల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనిషి జీరో. అది నెక్స్ట్ చాప్టర్ 18. మానవత్వమునకు గుణమే గీటురాయి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వెరీ ఎసెన్షియల్. ఇందులో మనసు గురించి వర్ణిస్తారు. అది ఎగ్జాక్ట్లీ రైట్. చాలామందికి ఇది అత్యవసరం. మానవత్వమునకు గుణమే గీటురాయి. అన్నము కొరకు కాక ఆదర్శము కొరకు జీవించుటయే గుణము. అన్నము కొరకు కాక ఆదర్శము కొరకు జీవించుటయే గుణము. ఇందులో చూద్దాం. మానవ జాతి యొక్క గౌరవము కానీ, శక్తి సామర్థ్యములు కానీ, ఉపాధ్యాయుల
గుణములపైననే ఆధారపడి ఉంటవి. మానవత్వమునకు గుణమే గీటురై గుణమును పోషించే నిమిత్తము తమ విద్యను జ్ఞానమును వినియోగించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకొని పోవటకు అధ్యాపకులు తగిన ప్రయత్నము చేయాలి. సాంఘిక జీవితానికి సర్వోన్నతిని కలిగించే గుణము మానవత్వమునకు ముగ్గురు తొడిగేది గుణము. అన్నము నిమిత్తము కాక ఆదర్శముగా జీవించుటే గుణము. గుణములేని జీవితము దీపము లేని గుడి వంటిది, చల్లని రూపాయి వంటిది, దారము తెగిన గాలి పటము వంటిది. ధనము నిమిత్తమే అధ్యాపకుడు బోధన సలపడము, ఉద్యోగము నిమిత్తమే విద్యార్థులను విద్యను అభ్యసించడము సరి అయిన పద్ధతి కాదు. విద్యార్థి యొక్క ఔన్నత్యమును అభివృద్ధిని ఆశించి తన కర్తవ్యమును గుర్తించి వర్తించడమే అధ్యాపకుని పని. మానవత్వాన్ని వికసింపచేసుకుని సామాజిక సేవ యందు గాని దివ్యత్వమునందు గాని మార్గదర్శకుడైన విద్యార్థి ఉన్నత స్థితికి లేక అధోస్థితికి మనస్సే మూల కారణము. ఉన్నత స్థితికి లేక అధోస్థితికి మనస్సే మూల కారణము. పైనుంచి కిందకి పడిపోతాడు మనసు బాగోకపోతే. ఆ మనసు గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడండి. సమస్త దుఃఖములకు మానసిక సంభాషణములే మూల కారణము. ఇది 5 times చెప్తాను, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సమస్త దుఃఖములకు మానసిక సంభాషణలే మూల కారణము. సమస్త దుఃఖములకు మానసిక సంభాషణలే మూల కారణము. సమస్త దుఃఖములకు మానసిక సంభాషణలే మూల కారణము అంటే చెప్తున్నాడు. వెరీ వెరీ ఎసెన్షియల్, ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. మనస్సునందు 2 విధములైన తలంపులు జరుగుతూ ఉంటాయి. మనసులో 2 విధములైన తలంపులు జరుగుతూ ఉంటాయంట. అందులో చూద్దాం, ఆ రెండేంటో చూద్దాం. ఒకటి ఆలోచన. ఆలోచన అనేది మనం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది జనరల్గా. లేకపోతే సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలకి సొల్యూషన్కి ఉపయోగపడుతుంది ఆలోచన. ఇది మంచిదే. రెండవది డేంజర్. రెండవది ఏంటి? మానసిక సంభాషణ. వెరీ వెరీ డేంజర్. రెండవది మానసిక సంభాషణ. సమస్యలను మరింత అభివృద్ధి గావించి మానవుని అనేక విధములైన పెడ మార్గములను పట్టించేవి మానసిక సంభాషణలు. అట్లు అవి 2 భిన్న భిన్నములుగా ప్రవర్తిస్తున్నవి. ఈ మానసిక సంభాషణలో మానసిక సంభాషణలో పరదోషణలు, చెడ్డను పరిస్థితిని ప్రవేశపెట్టుచున్నాము. మనకున్న అనారోగ్యమునకు, త్వరలో ప్రవేశిస్తున్న వృద్ధాప్యమునకు, సమస్త దుఃఖములకు ఈ మానసిక సంభాషణలే మూల కారణం. మనకున్న అనారోగ్యమునకు, త్వరలో ప్రవేశిస్తున్న వృద్ధాప్యమునకు, సమస్త దుఃఖములకు అన్నిటికీ కూడా ఈ మానసిక సంభాషణములే మూల కారణము. ఈ సంభాషణలు పెరిగి పెద్దవై మానవత్వమును కూడా మరిపింపజేయుచున్నవి. ఈ సంభాషణలు పెరిగి పెద్దవై మానవత్వమును కూడా మరిపింపజేయుచున్నవి. జాగ్రత్తావస్థయందు అనుభవించిన సంభాషణ స్వప్నావస్థయందు కూడా ప్రారంభమవుతున్నందున నిద్రలోని మానసిక విశ్రాంతిని కోల్పోయి బాధలను, దుఃఖములను, విషాదములను అరికట్టుకోలేని బలహీనులమైపోవచ్చున్నాము. వాటి వలన లభించే ఫలితం ఏమాత్రమూ లేదు. ఏ మానవుడు ఈ మానసిక సంభాషణను స్తంభింపజేసి, ఏ మానవుడైతే ఈ మానసిక సంభాషణను స్తంభింపజేసి విశ్రాంతిని అందుకోగలుగును అట్టి మానవుడే పరిపూర్ణ మానవుడు. అట్టి మానవుడే పరిపూర్ణ మానవుడు. ఎంత డేంజరో చూడండి. ఈ మానసిక సంభాషణలో పరదోషణ, చెడ్డను పరిస్థితిని ప్రవేశపెట్టుచున్నాము. మనకున్న అనారోగ్యమునకు, త్వరలో ప్రవేశిస్తున్న వృద్ధాప్యమునకు, సమస్త దుఃఖములకు ఈ మానసిక సంభాషణలే మూల కారణం. ఈ సంభాషణలు పెరిగి పెద్దవై మానవత్వమును కూడా మరిపింపజేయుచున్నవి. జాగ్రత్తావస్థ యందు అనుభవించిన సంభాషణ స్వప్నావస్థ యందు కూడా ప్రారంభమవుతున్నందున నిద్రలోని మానసిక విశ్రాంతిని కోల్పోయి బాధలను, దుఃఖములను, విషాదములను అరికట్టుకోలేని బలహీనమైపోవచ్చున్నాము. వాటి వలన లభించే ఫలితం ఏమాత్రమూ లేదు. ఏ మానవుడు ఈ మానసిక సంభాషణను స్తంభింపజేసి విశ్రాంతిని అందుకోగలుగును అట్టి మానవుడే పరిపూర్ణ మానవుడు. మనస్సును, మాటను పరిశుద్ధము చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానసిక సంభాషణలను అరికట్టే సాధనలను ఉపనిషత్తులను తెలుపుతూ వచ్చాయి. మొట్టమొదటి సాధన ప్రాణాయామము. అది దీన్ని అరికట్టాలి కదా. మరి మానసిక సంభాషణ అనేది వెరీ 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 డేంజర్ అనుకున్నాం. ఎలా అరికడతాం? ఎలా కట్ చేస్తాం? మానసిక సంభాషణను అరికట్టే సాధనలను ఉపనిషత్తులు తెలుపుతూ వచ్చాయి. మొట్టమొదటిది ప్రాణాయామము. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనమునందు మనస్సును ప్రవేశపెట్టిన మానసిక బలము చేకూరుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసముల గమనమునందు మనస్సును ప్రవేశపెట్టిన మానసిక బలము చేకూరుతుంది. రెండవ సాధన
పరోపకారముతో ప్రజాసేవతో కూడిన కర్మలను ఆచరింపవలను. పరోపకారముతో ప్రజాసేవలతో కూడిన కర్మలను ఆచరింపవలను. పవిత్ర కార్యములందు మనస్సును ప్రవేశపెట్టినప్పుడు మానసిక సంభాషణలు తగ్గుట అవకాశం ఉన్నది. పవిత్ర కార్యములందు మనస్సును ప్రవేశపెట్టినప్పుడు మానసిక సంభాషణలు తగ్గుటకు అవకాశం ఉన్నది. భారతీయులు ప్రాచీన కాలము నుండి శ్రవణ, మనస, నిధిధ్యాసనలను, జపతపములను కేవలము ముక్తి నిమిత్తము నియమించుట లేదు, మానసిక సంభాషణను అరికట్టే నిమిత్తము బోధిస్తూ వచ్చారు. ఆ సంభాషణలను చేపట్టి సాధించవచ్చును. అప్పుడే మనము బోధించు విషయములందు, గమనించే విషయములందు పరిశుద్ధత ఏర్పడుతుంది. అప్పుడే మనము బోధించే విషయములందు, గమనించే విషయములందు పరిశుద్ధత ఏర్పడుతుంది. ఇక రెండవ కారణము వాక్కు. ఇది వాక్కు అనేది మహాశక్తివంతమైనది. ఒక మనిషికి మనము దుఃఖకరమైన, ఆందోళనకరమైన విషయాన్ని తెలిపినప్పుడు బలహీనుడవుతాడు, నిలువున కూలిపోతాడు. ఆ మాట విన్నంతనే తన శక్తిని అంతటిని కోల్పోతాడు. ఏంటండి ఇది? ఒక మనిషికి మనము దుఃఖకరమైన, ఆందోళనకరమైన విషయాన్ని తెలిపినప్పుడు బలహీనుడవుతాడు, నిలువున కూలిపోతాడు. ఆ మాట విన్నంతనే తన శక్తిని అంతటిని కోల్పోతాడు. ఒక్క మాటయే శక్తినంతటిని జుర్రుకుంటుంది. మంచి మాటను కానీ, ఆనందకరమైన మాటను కానీ చెప్పినప్పుడు ఆ మనిషికి ఏనుగంత బలము చేకూరుతుంది. ఒక్క మాటయే శక్తినంతటిని జుర్రుకుంటుంది. మంచి మాటను కానీ, ఆనందకరమైన మాటను కానీ చెప్పినప్పుడు ఆ మనిషికి ఏనుగంత బలము చేకూరుతుంది. బలమును చేకూర్చున్నది కానీ నిర్వీర్యుని గావించినది కాదు. బలమును చేకూర్చున్నది కానీ నిర్వీర్యుని గావించినది కానీ మాటయే. మనిషికి ఎనర్జీ రావాలన్నా, పతనం అయిపోవాలన్నా మాటయే. మాటకు ఖర్చు లేదు, విలువ ఎక్కువ. మాటను మనం అదుపులో పెట్టుకోవాలి. మాటలను ఉపయోగకరమైన కార్యములలో, పరిశుద్ధ మార్గములో ప్రవేశపెట్టినప్పుడు మహత్తరమైన శక్తిని చేకూర్చగలుగుతాము. మాటను ఉపయోగకరమైన కార్యములలో, పరిశుద్ధ మార్గములో ప్రవేశపెట్టినప్పుడు మహత్తరమైన శక్తిని చేకూర్చుకోగలుగుతాము. పూర్వీకులు మౌనము ద్వారా మాటల ధోరణిని అణగద్రొక్కుతూ వచ్చారు. మాటల ధోరణిని అణగద్రొక్కుతూ వచ్చారు. మానసికంగా భగవంతుని అంతర్దర్శనము, మాటలతో బహిర్దర్శనము కలిగించుకున్నప్పుడే మనము తెలివితేటలను, మన ఏకాగ్రతను పోషించుకున్న వారం అవుతాము. మానసికంగా భగవంతుని అంతర్దర్శనము, మాటలతో బహిర్దర్శనము కలిగించుకోగలిగినప్పుడే మనము తెలివితేటలను, మన ఏకాగ్రతను పోషించుకున్న వారం అవుతాము. కనుక మనస్సును, మాటను పరిశుద్ధము చేసుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నము చేయాలి. నెంబర్ 19, చిత్తశుద్ధితో బోధించినప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. హెడ్లైన్స్ చూద్దాం. త్రికరణ శుద్ధితో సమస్త కర్మలను ఆచరించాలి. బోధన ఏ విధంగా చేయాలి? మనం టీచింగ్ చేస్తాం కదా, టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి అనేది. త్రికరణ శుద్ధితో సమస్త కర్మలు ఆచరించాలి. జగత్తులో మానవుడు అనుభవించే సమస్త దుఃఖములకు, ఆపదలకు తాను చేసే పనులే కారణము. మానవుడు తాను సుఖపడుతున్నానని, విచారపడుతున్నానని, కష్టపడుతున్నాడని భావిస్తుంటాడు. దానికంతా ఎవరో కారకులని విశ్వసిస్తుంటారు. ఇది చాలా పొరపాటు. మన కర్మలే దీనికి కర్త. మనము నమ్మినను నమ్మకపోయినను కర్మల ఫలితము అనుభవించక తప్పదు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు. ఇది ప్రకృతి నియమము. కర్మ అనుభవించట అనేది ప్రకృతి నియమము. వేడి, చలి, నిప్పు, వర్షము వీటిని నమ్మినను నమ్మకపోయినను వాటి ప్రభావము మనపై ప్రసరిస్తుంది. అదే విధముగా మనము చేసిన కర్మల ఫలితము మనపై ప్రసరింపక తప్పదు. కనుక మనము కర్మలను సక్రమ మార్గములో ప్రవేశపెట్టాలి. కర్మలకు హస్తములు మాత్రమే కాదు, శరీరమంతా ప్రధానము. ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా త్రికరణ శుద్ధితో చేయాలి. త్రికరణ శుద్ధితో పలకాలి, వినాలి, ఆనందించాలి. ఆచరించాలి. విద్యార్థులు మొట్టమొదట మానసికంగా విద్యను అభ్యసించి మనస్సులో పొందుపరచి మాటలతో పలకవలను. కానీ ఈనాడు మనము మనస్సుతో విద్యను అందుకోవడం లేదు.
కేవలము శ్రవణము ద్వారానే అందుకుంటున్నాము. కేవలము శ్రవణము ద్వారానే అందుకుంటున్నాము. శ్రవణము మనస్సు యొక్క వికారము వలన స్పష్టము కావచ్చు. శ్రవణము మనస్సు యొక్క వికారము వలన స్పష్టము కావచ్చు, అస్పష్టము కావచ్చు. కనుక విద్యను మనస్సుతో స్వీకరించాలి, చిత్తశుద్ధితో బోధించాలి. అప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. విద్యను మనస్సుతో స్వీకరించాలి, చిత్తశుద్ధితో బోధించాలి. అప్పుడే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయికి దిగి వచ్చి బోధించాలి. ఉపాధ్యాయుడు పిహెచ్డి వాడు ఉన్నాడు. పిహెచ్డి వాడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ వాళ్ళకో ఇంటర్మీడియట్ వాళ్ళకో బోధించేటప్పుడు వాడు హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్లో బోధిస్తే వాడికి మాత్రమే అర్థం అవుతుంది. విద్యార్థులకి 100 మంది విద్యార్థుల్లో ఒక 5 మందికి మాత్రమే అర్థం కావచ్చు. కావున వాళ్ళ కింద స్థాయికి దిగి ఫౌండేషన్ నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో నీట్గా ప్రతి 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి కూడా చాలా 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 బాగా అర్థమయ్యేటట్లు విద్యార్థుల స్థాయికి దిగి వచ్చి బోధించాలి అని దీని అర్థము. పిల్లల హితమును కోరి ఉపదేశము చేయవారే నిజమైన గురువులు. పిల్లల హితమును కోరి ఉపదేశము చేయవారే నిజమైన గురువులు. కరెక్ట్. గురువులు ఉన్నత భావముతో త్యాగభావముతో బోధించాలి. గురువులు ఉన్నత భావముతో త్యాగభావముతో బోధించాలి. అలాగే ఇక్కడ చాప్టర్స్ ఒకసారి చదువుతాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ హెడ్లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అపార్థివమైన పరమార్థము ఉన్నది. చిత్తశుద్ధిని చేకూర్చినదే సత్య విద్య. చిత్తశుద్ధి ఉండాలండి. దృష్టి జ్ఞానమయమైతే సృష్టి బ్రహ్మమయం అవుతుంది. విద్య ఇంద్రియ నిగ్రహమును చేకూర్చాలి. పరమాత్మ తత్వమును నిర్ణయించినదే విద్య. విద్య సంస్కారము నేర్పాలి. కల్చర్ వెరీ ఇంపార్టెంట్. విద్య సంస్కారమును నేర్పాలి. మానవత్వమును నేర్పినదే విద్య. మానవత్వమును నేర్పినదే విద్య. ఏకత్వములోని దివ్యత్వాన్ని విద్య నిరూపించాలి. విద్య బ్రహ్మజ్ఞానమునకు వైరాగ్యమునకు పునాది. విద్య బ్రహ్మజ్ఞానమునకు వైరాగ్యమునకు పునాది. ఆత్మవిద్యను నేర్చి లోకదాహమును చల్లార్చాలి. ఆత్మవిద్యను నేర్చి లోకదాహమును చల్లార్చాలి. విద్య సాత్విక సుఖమును లభింపచేయాలి. ఆధ్యాత్మ విద్యా విధానం ఆధ్యాత్మికత యాడ్ చేయాలి విద్యకి. హృదయము ఈశ్వర మగ్నము, హస్తము కార్యమగ్నము కావాలి. పరిశుద్ధత పరిపూర్ణతలను సాధించుటే విద్యా లక్షణము. పరిశుద్ధత పరిపూర్ణత సాధించుటే విద్య లక్ష్యము. త్యాగ నిరాడంబర ఉదారతలను నేర్పినదే విద్య. త్యాగ నిరాడంబర ఉదారతలను నేర్పినదే విద్య. ఆదర్శ విద్యార్థి లక్షణములు. విద్యార్థి సుమతి కావాలి, దుర్మతి కారాదు. విద్యార్థి సుమతి కావాలి, దుర్మతి కారాదు. మానవత్వమునకు గుణమే గీటురాయి. మానవత్వమునకు గుణమే గీటురాయి. చిత్తశుద్ధితో బోధించినప్పుడే జ్ఞానసిద్ధి కలుగును. చిత్తశుద్ధితో బోధించినప్పుడే జ్ఞానశుద్ధి కలుగును. చాప్టర్స్ 16, 17, 18, 19 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఆదర్శ విద్యార్థి లక్షణములు. విద్యార్థి సుమతి కావాలి, దుర్మతి కారాదు. మానవత్వమునకు గుణమే గీటురాయి. క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. చిత్తశుద్ధితో బోధించినప్పుడే జ్ఞాన సిద్ధి కలుగుతుంది. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నవర్, సమస్తలోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.